దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా సబ్బాతు ఆరాధన కూడిచ్చి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు మనము పాటల ద్వారా ప్రభు నామను మహింపరిచాము. ఈ సమయంలో దైవారాధనలో పరిశుద్ధ వాక్యం ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఈరోజు మన వాక్యాంశం నిమిత్తమై ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6, 8 మరియు 9 వచనాల్లో ఫస్ట్ లైన్ నేను చదువుతాను, మీరు వినండి. 6వ వచనము మరియు 8వ వచనము మరియు 9వ వచనం ఫస్ట్ లైన్ నేను చదువుతాను, వినండి. 6వ వచనం: అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 8వ వచనం: వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన అతని వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయానని చెప్పెను. 9వ వచనం: మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఇక్కడ గమనిస్తే మొదటి దూత, 2వ దూత, 3వ దూత అని వ్రాయబడింది. దీన్నే త్రిదూత వర్తమానం, అంటే 3 దూతల వర్తమానం అని బైబిల్ పండితులు దాన్ని విభజించారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం. చివరి దినాల్లో ఈ వర్తమానం చాలా ప్రాముఖ్యమైనదని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ 3 దూతలు వారి వర్తమానం, మొదటి దూత వర్తమానం చెప్పాడు, 2వ దూత వర్తమానం చెప్పాడు, 3వ దూత వర్తమానం చెప్పాడు. ఈ 3 దూతల వర్తమానాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. అయితే ఈరోజు అసలు దూతలు అంటే ఏంటి, ఎవరు దూతలు అనేది ఉపోద్ఘాతంలో మనం నేర్చుకుంటాం. ఈసారి ప్రభు చిత్తమైతే ఈసారి భాగంలో మనము 3 దూతల గురించి, ఎవరు ఆ దూతలు ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం ఉపోద్ఘాతంగా చూసుకుంటే, దూతలు అనేటువంటి మాట పరిశుద్ధ లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అనేక చోట్ల బైబిల్లో దూతలు అనే మాట చాలా స్పష్టంగా బైబిల్లో మనకు రాయబడి ఉంది. అయితే ఇక్కడ 3 విధాలైనటువంటి దూతలు అంటే 3 విధాలుగా మనం చూస్తాం. మొదటి విధానమైన దూతలు ఎవరంటే, వారు దేవుని దూతలు, అంటే వారు మంచి దూతలు అని రాయబడింది. అంటే మంచి దూతలు ఉన్నారు, చెడ్డ దూతలు ఉన్నారు బైబిల్లో. మంచి దూతలు ఎవరంటే దేవుని దూతలు బైబిల్ రాయబడి ఉంది. చదువుకుందాం మనము. కీర్తన 148వ కీర్తన 148వ కీర్తన 2వ వచనం: ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను చూసారా, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే ఆయన దూతలు ఎవరైనా దేవుని దూతలు ఉన్నారు అని బైబిల్లో క్లియర్గా మనం చూస్తున్నాం. 2వ తెగ ఎవరంటే సాతాను దూతలు, అది కూడా బైబిల్లో ఉంది, మనం చూస్తాము. 2వ దూతలు ఎవరంటే సాతాను దూతలు. అది మత్తయి సువార్తలోకి వస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం: యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్తూ
ఆ ఉపమానాలు చెప్తున్నారు. 41వ వచనము, అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే నరకం గురించి చెప్తూ పాపుల గురించి ఇక్కడ అపవాదికిని వాని దూతలకు, ఎవరి దూతలకు? నేను మాట్లాడే తెలుగే, మీకు తెలుగు అర్థం కాదు. మరి ఏ భాష చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీరు వింటున్నారా? ముందు కూర్చున్నారు, విన్న కాడికి కూర్చొని సుఖం. చూడు, మనకు కరెంటు కూడా లేదు ఇప్పుడు. ఈ చెమట్లో వాక్యం విన్న కాడికి అక్కడ కూర్చొని బయట చూసి వాళ్ళకేమో వాళ్ళు ప్రార్థన పోయారు అనుకుంటారు. మన ప్రార్థన పోయారని ఇక్కడికి వచ్చి మీరేం చేస్తున్నారు చెప్పండి? వాక్యం విన్న కాడికి ఎందుకు వస్తామంటాను నేను. మీరు అయితే వచ్చేవారని చేస్తే మీరు రామంటారు. అయ్యా నువ్వు వద్దన్నావు కాబట్టి మీరు నేను ఎందుకు వద్దన్నాను? వినకపోతే వద్దురాను, వినాలని చెప్పి అంటున్నాను. కాబట్టి వాక్యం విందాం. మళ్ళీ చెప్పండమ్మా. దూతలు, బైబిల్లో దూతలు స్పష్టంగా రాయబడిన దూతల గురించి. అలాగే మంచి దూతలు ఉన్నారు. వాళ్ళు ఎవరోళ్ళు? దేవుని దూతలు, మంచి దూతలు అంటే. రెండవది చెడ్డ దూతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? సాతాను దూతలు. మంచి దూతలు అంటానికేమో 148 2 చదువుకున్నాం కీర్తనలో. చెడ్డ దూతలు అంటానికి మత్తయి 20 మళ్ళీ చదువుదాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే ఇక్కడ చెప్పించిన వారిని ఏమంటాడంటే, అంటే పాపుల్ని ఏమంటాడంటే, నన్ను విడిచి సాతానుకి వాని దూతలకు. ఎవరి దూతలు? సాతాను దూతలు. అంటే దేవుని దూతలు ఉన్నారు, వారు మంచివారు. సాతాను దూతలు ఉన్నారు, వాళ్ళు చెడ్డవారని పరిశుద్ధ లేఖనాలు మనకి తేటతెల్లగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న ఒక మాటే, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మన సమయం చాలదు కానీ చూస్తే దేవుని దూతల గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. అలాగే సాతాను దూతల గురించి చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ దూత అనే మాట బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో 34 పుస్తకాల్లో దేవుని దూతల గురించి రాయబడి ఉంది. 66 పుస్తకాల్లో 34 పుస్తకాల్లో. వీటిల్లో పాత నిబంధన గ్రంథంలో 17 పుస్తకాల్లో, క్రొత్త నిబంధన గ్రంథంలో 17 పుస్తకాల్లో, అంటే 17 34 పుస్తకాల్లో దూతల గురించి, దేవుని దూతల గురించి రాయబడి ఉంది. అయితే సుమారు 300 సార్లు దూత అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అంటే దూత అనే పదము సుమారు బైబిల్లో 300 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హిబ్రూలో, అంటే మూల భాష, ఆదిమ భాష అయిన హిబ్రూలో మలాక్ అన్నారు. అంటే MALAK, మలాక్ అని ఉచ్చరించారు ఈ దూత అనే పదానికి. గ్రీకులో ఏంజెలోస్ అని సంబోధించారు, రాశారు. ఇంగ్లీష్లో ఏంజల్స్ అని రాశారు. అయితే వీటన్నిటి అర్థం ఏంటి? మలాక్ అన్నా, ఏంజెలోస్ అన్నా, ఏంజల్స్ అన్నా, వీళ్ళందరూ కూడా అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే మెసెంజర్స్ అని అర్థం. అంటే అర్థం ఏంటి? వార్తాహరులు, అంటే వార్తను అందించే వాళ్ళు వార్తాహరులు. మెసెంజర్స్ అంటే వార్తను అందించే వాళ్ళని మెసెంజర్స్ అంటారు. కనుక ఈ దూతలు అంటే ఎవరంటే వార్తను చేరవేసేవారు, వార్తను వేరే చోటకి అందించేవారు అని అర్థం ఇక్కడ దూతలు అంటే. చూసామా? ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధ దేవతలు అంటే దూతలు అంటే దేవుని దూతలు, అదేవిధంగా అపేత్ర దూతలు అంటే వారు సాతాను దూతలుగా చెప్పుకున్నాము. తర్వాత మరి 66 పుస్తకాల్లో కల్లా 34 పుస్తకాల్లో, క్రొత్త నిబంధనలో 17 పుస్తకాలు, పాత నిబంధనలో 17 పుస్తకాల్లో మరి దూత అనే పదం రాయబడినట్టు మనం చూసుకున్నాం. అయితే సుమారు 300 సార్లు ఈ యొక్క దూత అనే పదం ఉంది. దీంట్లో దూత అని అర్థం ఏంటంటే వార్తాహరులు, అంటే మెసెంజర్స్ అని అర్థం. అయితే ఇక్కడ మనం చదువుకున్నాము ప్రకటన 14:6-9 వచనాల్లో, 6, 8, 9లో, అప్పుడు మరి ఒక దూతను చూసింది,
8వ వచనం, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి అని ఉంది. తర్వాత 9వ వచనంలో మరి ఒక దూత అనగా మూడవ దూత ఆయన వెంబడి వచ్చి అని రాయబడి ఉంది. ఇక్కడ దూతలు అంటే వార్తాహరులు నేర్చుకున్నాము. బైబిల్లో మనుషులను కూడా దూతలు అని చెప్పినట్లుగా బైబిల్లో ఉంది. మనకు చాలామంది ఏమనుకుంటారంటే దూత అనగానే దేవుని దూతలు లేదా సాతాను దూతలు. అసలు 100కి 99% దూత అంటే దేవుని దూత అనుకుంటారు చాలామంది. కొందరు మాత్రము దూత అంటే సాతాను దూత ఉన్నారని తెలుసు కొంతమందికి. అయితే ఈ రోజున చాలామందికి తెలియని విషయం ఏంటంటే దూత అనేవాళ్ళు మనుషులను కూడా దూతలు అన్నారు బైబిల్లో. అంటే వార్తాహరులు, వార్త అందించే వాళ్ళని దూతలు అన్నారు అన్నట్లుగా బైబిల్ మనం చూద్దాం కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 3 నుంచి 6 చదువుదామా. యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించి. ఎవరికి? ఆ దూతలకి. వాళ్ళ పేర్లు రాయబడలా. అమ్మ అందరు నా వైపు చూడాలి. వద్దు మీరు గాలి కావాలంటే బయటికి వెళ్ళండి, కొంచెం బయటికి వెళ్ళండి, ఆడగొని పడుద్ది. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. నేను ముందుగా చెప్పా, మధ్య క్వశ్చన్ చేస్తారని నేను చెప్పా. మన వాళ్ళకేమో అసలు అది అంటాం. సరే, ఓకే, మళ్ళీ చూద్దామమ్మా. యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, యాకోబు ఏశావు దగ్గరికి ఎవరిని పంపాడు? దూతలంటే తన పరివారం ముందు పంపి కొంత సొమ్మిచ్చి, మా అన్నగారు కోపంగా ఉన్నాడేమో ఆయన శాంతపరచని చెప్పని ముందుగా మనుషులు పంపాడు. ఇక్కడేమని రాశారు? దూతలు అని రాశారు. అంటే మనుషులు కూడా వార్తాహరులు, వార్తని అందజేసే వాళ్ళని దూతలు అంటారని మనం చదువుకున్నాం. ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14-15 వచనాలు. మోషే కాదేశు నుండి ఎదోము రాజు వద్దకు దూతలను నంపి, నీ సహోదరుడుకు ఇశ్రాయేలీయులు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. చూసారా, ఇక్కడ కాదేశు నుండి వాళ్ళు బయలుదేరుతూ ఎదోము రాజుకి మోషే దూతల ద్వారా వర్తమానం పంపాడు. ఎవరో దూతలు? మనుషులు పంపించి, అయ్యా మేము ఐగుప్తులో ఉన్నాము, ఐగుప్తులో మమ్మల్ని శ్రమ పెట్టాడు, బాధపడ్డాము, అక్కడి నుంచి వస్తున్నాము, మమ్మల్ని పోనీ అయ్యా అని చెప్పని అడగడానికి పర్మిషన్ కోసము మోషే దూతలను పంపాడంటే ఎవరు వాళ్ళు? మనుషులే. అంటే దూతలు అంటే మనుషుల్ని కూడా వార్త అందజేసే వాళ్ళని దూతలు అంటారని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా సంఖ్యాకాండంలోనే 21వ అధ్యాయము, సంఖ్యాకాండంలోనే 21వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో నుండి బడి వెళ్ళనిమ్ము. చూసారా, ఇక్కడ కూడా
ఇశ్రాయేలు అందరూ కలిసి ఏమన్నారంటే రాజు అయిన సీహోను వద్దకి దూతలను పంపించి మమ్ముని మీ దేశం నుంచి పోనివయ్యా అని. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, నిర్గమనంలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు. ప్రయాణంలో మరి ఇశ్రాయేలీలు ఏదైనా దేశం అడ్డొస్తే వాళ్ళు చుట్టూ తిరిగి పోలేక మీ దేశం నుంచి మమ్మల్ని పంపిమని చెప్పని దూతలను పంపి అడిగారు. దూతలు అంటే ఎవరు? ఇక్కడ మనుషులే, రాయబారులు, వర్తమానం తీసుకెళ్ళే వాళ్ళని దూతలు అంటే మనం చూస్తున్నాం. తర్వాత ఫిలిప్పీకి రాసిన పత్రిక మరొక వాక్యం చూద్దాం. ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట ఆగత్యమని అనుకుంటుని. చూసారా, ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఎపఫ్రొదితును పంపడానికి ఆయన గురించి ఏమని పౌలు గారు రాస్తున్నారంటే, నా సహోదరుడు జతపనివాడు నా తోడి యోధుడు మీ దూత అంటే అర్థం ఏంటి? మీకు వార్తని తెచ్చేవాడు. అర్థమైందా? దూత అంటే ఎంతసేపటికి చాలామంది దూత అంటే దేవుని దూతలని కొంతమంది అనుకుంటారు, కొందరికి తెలుసు సాతాను దూతలు అని చెప్పని, కొందరికి అసలు మనుషులు కూడా దూత అంటే అర్థం ఏంటంటే వార్తాహరులు, వార్తని అందజేసేవాళ్ళు అని చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ మనుషుల్ని కూడా దూతలు అని చెప్పని మనం నేర్చుకుంటున్నాం. మరొక వాక్యం కూడా చూద్దాం. 2వ కొరింథీ పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ వచనము 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే ఇక్కడ ఒక లేకపోతే ఒక బలహీనత కూడా, సాతాను ద్వారా వచ్చిన బలహీనత కూడా దూతగా ఎంచబడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ అన్నాడు, మనం చదువుదాం. పౌలు గారు చెప్తా అంటే పౌలు గారికి యేసుప్రభు వారు దమస్కు వెళ్ళే మార్గంలో దర్శనం ఇస్తారు. యేసుప్రభు వారు సౌలా సౌలా నన్నేళ్ళు నువ్వు హింసిస్తున్నావు అంటాడు. అప్పుడు ఆ వెలుగును చూడగానే పౌలు గారికి కళ్ళు పోతాయి, 2 కళ్ళు కానరావు. ఆ తర్వాత ఫిలిప్ అనేటువంటి ఒక విశ్వాసికి దేవుడు చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళి పౌలు అక్కడ మరి 2 కళ్ళు పోయి ఉన్నాయి అతనికి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అప్పుడు కళ్ళు వస్తాయి. కానీ కళ్ళు వచ్చినప్పటికి కూడా ఆ వెలుగుని అంటే క్రీస్తుని చూసిన ఆ వెలుగుని చూడలేక ఆయన కళ్ళు ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అప్పటి నుంచి రేచీకటి వచ్చింది. తర్వాత నీళ్లు కారుతూ ఉండేవంట కళ్ళలో నుంచి. పౌలు గారి హిస్టరీలో రాసి ఉన్నాయి. కనుక ఆ యొక్క బలహీనతని, అయ్యా నేను రాత్రిపూట వెళ్ళాలంటే నాకు రేచీకటిగా ఉంది, నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, నాకు దయచేసి నాకు మళ్ళీ ఈ బలహీనత తీసేయమని చెప్పని అడుగుతున్నాను ప్రభువుని. ఆ యొక్క సందర్భమే ఇది. మళ్ళీ చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నిమిత్తము నన్ను నలుగుగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ఏంటా ముళ్ళు? కంటి చూపోయింది దానికి. ఆ ముళ్ళే కంటి చూపోయింది. అది దూతగా అంటే ఆ బలహీనత కూడా ఒక దూతగా, సాతాను దూతగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దూత అంటే సాతాను యొక్క ఒక బలహీనతను కూడా సాతాను దూతగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం మనము లూకా సువార్త, ఇంకొన్ని విషయాలు చూద్దాం బైబిల్లో. లూకా సువార్త
7వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచునని ఎవరిని గురించి రాయబడినో అతనే ఈ యోహాను గురించి చెప్తూ యేసుప్రభు వారికి ముందుగా యోహాను పంపడ్డాడు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అంటే యేసుప్రభు వారు రాకడకు ముందు దేవుడు చెప్పాడు, నీకంటే ముందుగా నా దూతను పంపుతానంటే ఎవరా దూత? యోహాను గారు. బాప్తిస్మ యోహాను గారిని ప్రభు మార్గం సిద్ధపరచని వచ్చానని చెప్పి అంటాడు ఆయన. అంటే యోహాను గారు ఎవరి కుమారుడు? జకర్యా ఎలిసబెతుల కుమారుడు. యోహాను గారు యేసుప్రభు కంటే 6 నెలల ముందు జన్మించాడు. ఇద్దరు కూడా ఒకే వయసు, 6 నెలలు పెద్దవాడు యోహాను గారు యేసుప్రభు కంటే. కనుక ఇప్పుడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు పంపబడితే యోహాను గారి గురించి ఏమని రాయబడింది? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచుని ఎవరిని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. అంటే యోహాను గారిని దేవుని దూతగా చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క వార్త అంటే దేవుని వార్త అంటే ఎవరు? దేవుని వార్త అంటే ఏంటి? వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తుని గురించి ప్రచురం చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేయడానికి దూతగా యోహాను గారి దేవుడు ఎన్నుకున్నాడని మనం చూస్తున్నాము. తర్వాత మార్క్స్ వార్త. ఇక్కడ దూత అనేది మానవుడికి ఎక్కడ ఆపాదించబడిన కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. చాలా ఉన్నాయి బైబిల్లో, కొన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతను నీ మార్గమును ఎవరైనా ఈయన యోహానే. మార్క్ గారు రాస్తే ఇక్కడ అన్నాడు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. అంటే ఈయన కూడా యోహాను గారి గురించి మార్క్ గారు ఈ విధంగా రాస్తారని మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దాము. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఈ సంభాషణ ఎవరి గురించి అంటే దావీదు మహారాజు గారి గురించి. ఈయన రాజు అయిన తర్వాత ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్తూ ఉంటే ఇజ్రాయేలీలు, ఈయన యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద తిరుగుతున్నట్లుగా రాయబడి ఉంది. పాట కూడా పాడతాం. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. అంటే ఈయన కార్యనిర్వహణలో అశ్రద్ధ చేశారు. ఎవరు? దావీదు మహారాజు. అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. యుద్ధం జరుగుతూ ఉంటే రాజుగారు యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో ఉండి ముందుగా ఉండి వారికి వ్యూహాలు చెప్తూ ఉండాలి రాజుగారు. కానీ అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే యోవాబు సైన్యాధిపతిగా ఉండి సైన్యంతో వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే దావీదు మహారాజు ఇంటి దగ్గర మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. అంటే కార్యనిర్వహణ నిర్లక్ష్యం. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో అపవాది రెడీగా ఉన్నాడు. ఎందుకు? ఏదో ఒక విధంగా పడదోయడానికి. గమనించండి, మన జీవితాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన కార్యనిర్వహణలో దేవుడు నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. నీ యొక్క స్థితిలో నీకు ఎటువంటి బాధ్యత నీకు ఇచ్చాడో, ఎలా జీవించమని చెప్పాడో, ఏ ఆధిక్యత నీకు ఇచ్చాడో ఆ విషయంలో నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నావంటే అపవాది ఆవరిస్తాడు వెంటనే. చాలామంది అపవాదిని చాలా తేలిగ్గా తిట్టేస్తూ ఉంటారు. సాతాను శోధించేశాడండి, సాతాను ఇబ్బంది చేశాడు, అంత తేలిక పోవాకండి. మీరు అవకాశం ఇవ్వకపోతే సాతాను రాడు. మనం అవకాశం ఇవ్వకపోతే సాతాను రాడు. దానికి దావీదు గారి నిదర్శనం ఇక్కడ. చిన్నప్పటి నుంచి దావీదు గారు గొర్రెలు కాసుకుంటూ
పొలంలో ఉండి దేవుణ్ణి స్తుతించి గణపరిచిన వ్యక్తి, ఎన్నో కీర్తనలు రాసిన వ్యక్తి. ఇటువంటి ఆ గొర్రెల దొడ్ల నుంచి దావీదు గారిని ఎన్నుకొని దేవుడు ప్రజలను కాసేటువంటి ఒక నాయకుడిగా, ఇశ్రాయేలు రాజుగా మంచి చాతుర్యాన్ని దావీదు గారికి ఇస్తే ఈయన ఎన్ని పోగొట్టుకొని ఆయన కార్యనిర్వహణలో నిర్లక్ష్యం చేశాడు. తద్వారా అపవాది శోధించాడు ఆయన్ని. చూసారా, ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మిద్దెమెదురుతున్నాడో అపవాది రెడీగా, చూసారా, పొద్దుగుంగే వేళ అంటే దాదాపుగా 4 గంటల సమయంలో 4 గంటల సమయంలో ఆదాము దగ్గర నుంచి ఈనాటి వరకు, హవ్వ దగ్గర నుంచి ఈనాటి వరకు ఏ స్త్రీ అయినా ఆరు బయట పబ్లిక్గా స్నానం చేస్తారండి? ఎవ్వరు చరిత్రలో ఎక్కడ లేదు. మరీ లేదంటే చిన్న ఒక మంచం అడ్డం పెట్టుకొని పాత రోజుల్లో మంచం అడ్డం పెట్టుకొని స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, పాత రోజుల్లో ఏ ఆధారం లేకపోతే అంటే ఆ పొద్దు కుగిన తర్వాత చీకట్లో ఇంటెనకెళ్ళి గోడ చాటున స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు పాత రోజుల్లో. అంతే తప్ప బట్టబయలుగా ఏ స్త్రీ అంత బరితెగించి స్నానం చేయదు. ఇక్కడ రాజుగారు 4 గంటల సమయంలో పొద్దుగుంగు వేళ ఆయన మిద్దె మీద ఉంటే 4 గంటల సమయంలో రాజుగారు కోటలో నుంచి బాగా కనపడే విధంగా వాళ్ళు ఇల్లుంటే అక్కడ 6 బయట స్నానం చేస్తుంది బట్టలు ఇప్పేసి. కారణం ఏంటి? రాజుగారు పడిపోవాలి. అపవాది యొక్క గాలం అది. రాజుగారిని పడేయాలి. కారణం ఏంటి? దావీదు దేవుని నా ఇష్టానుసాడున్నాడు దావీదిని పడదొయ్యాలంటే ఆయన కార్యనిర్వహణలో నిర్లక్ష్యం చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో ఏదో ఒకటి పాపానికి మనకు అనుకూలించగానే అబ్బా నా అంతలో లేరు, నేను కాబట్టి కదా నాకు ఈ ఆధిక్యత వచ్చింది, నేనంటే అందరిలో నేనే టాప్, అందరిలో నువ్వే భ్రష్టుడివి. మనం టాప్ కాదు, అందరిలో మనం భ్రష్టులం కాబట్టే, దేవుని దృష్టిలో మనం భ్రష్టులం కాబట్టి అపవాది ఉపయోగించుకున్నాడు. అదే నువ్వు దేవుని దృష్టి విలువైన వ్యక్తి అయితే అపవాది నీ జోలికి రాడు. బైబిల్ ఏముంది? అపవాదిని ఎదురించుడి వాడు మీ ఇద్దరు నుండి బైబిల్ ఉందన్నమాట. ఈరోజు అపవాదికి మనం చోటిస్తున్నామంటే విషయం ఏంటంటే, అపవాదికి మనము చోటు ఎలా ఇస్తున్నామంటే మన కార్యనిర్వహణలో ఒక స్టూడెంట్గా నీ యొక్క స్థితిలో కరెక్ట్గా చదువు, నీ జ్ఞానము నువ్వు అంతవరకు ఉంటే అపవాదిని శోధించడు. లేక ఒక సేవకుడిగా నా పనిలో నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని బోధిస్తుంటే నన్ను శోధించడు. ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ఉండాలనో నీకే స్థితి ఇచ్చాడు దేవుడు, ఆ స్థితిలో నువ్వు ఉంటే అపవాది శోధించడు. నీ కార్యనిర్వహణలో నా కార్యనిర్వహణలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అపవాది శోధిస్తాడు. ఇప్పుడు దావీదు మహారాజు గారిని శోధించాడు. తర్వాత ఈయన చూశాడు, ఆమె అందంగా కనపడింది. అందంగా కనపడితే అప్పుడేం చెప్పాడు? 4వ వచనం, దావీదు దూతల చేత ఆమెను పిలువని పను. ఎవరా దూతలు? మనుషులే. దావీదు గారు పాపం చేయడానికి తన దగ్గర మనుషుల్ని దూతలుగా ఎంచుకున్నాడు. వాటిని కూడా అక్కడ దూతలని రాయబడింది. దూతలంటే మొదట దేవుని దూతలను చెప్పుకున్నాము, రెండవది సాతాను దూతలను చెప్పుకున్నాము, తర్వాత మనుషులు కూడా దూతలుగా పిలువబడతామని చెప్పని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఇంకో మాట చూద్దాము. ప్రకటన చివరిగా ఇది వివరించుకో మనం వాక్యం ముగించుకుందాం. ప్రకటన 14 అది చెప్పుడద్దాం. మళ్ళా ప్రకటన 14 6వ వచనము 6 నుంచి 9 చదువుతానండి నేను, మీరు వినండి. అప్పుడు మరి ఒక దూతను చూసి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున కూర్చుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. 8వ వచనం, వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకంతో కూడిన తమ విచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మరియు 9వ వచనం, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన వసతి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమైన మద్యం వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను
అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనా వేయించుకునేలా వాడును. రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారు ఎందురు. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇది ముగ్గురు దూతల వర్తమానం. ఇప్పుడు మనం గమనిస్తే ఈ వర్తమానము ఎవరెవరికమ్మా, ఎవరెవరికి? 6వ వచనం చూద్దాం. 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశముకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇక్కడ ఆకాశ మధ్యమున ఎగరటం అంటే అది వేగానికి సాదృశ్యం. మీరు గమనించండి, ఆకాశం వెళ్ళే వాహనాలు ఏంటి? డిమాట విమానం, ఓకే. ఏరోప్లేన్ ఒకటి, ఆ తర్వాత ర్యాకెట్, ఆ తర్వాత హెలికాప్టర్. సో కనుక ఇప్పుడు ఆకాశం ఎందుకు అవి ఎక్కాలి? చెన్నై నుంచి బొంబాయి వెళ్ళాలంటే మామూలుగా 2 రోజుల ప్రయాణం అయితే ఫ్లైట్ ఎక్కితే గంట ప్రయాణం. అంటే త్వరగా వెళ్ళటానికి ఫ్లైట్ ఎన్నుకోవాలి, అంతే కదా. ఇప్పుడు చాలా దూరం ఉన్న ప్రాంతంలో బస్సులోనో ట్రైన్లోనో లేక కారులోనో వెళ్ళాలంటే కొన్ని రోజుల ప్రయాణం. ఆ రోజు ప్రయాణము అదే ఫ్లైట్లో అనుకో గంట ప్రయాణం. అంటే ఎందుకని? వేగం. ఇక్కడ ఆకాశ మధ్య ఎగురుతున్న అర్థం అంటే వేగం అనమాట. అంటే నిత్య సువార్తను చేతబట్టుకొని నిత్య సువార్త అర్థం ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్తకి అర్థం మంచి మాటే కదా. ఎందుకు ఆలోచన చేస్తున్నారు? సువార్త అంటే మంచి మాట. అంటే నిత్య సువార్త అంటే నిత్యము మంచి మాట. ఏంటది? వాక్యము. దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము నిలిచేవన్నమాట. కనుక దేవుని ఆజ్ఞలను చేతపట్టుకొని నిత్య సువార్త చేతపట్టుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుంటే వేగాన్ని సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ ప్రచురణ చేస్తున్నారు? ఎవరెవరికి చదవండి. 6వ వచనం. అప్పుడు మరొక దూతను చూసిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగుర్చుండి. చూసారా? ఇక్కడ ప్రతి ప్రజకు ఆయా భాషలు మాట్లాడే వారికి, మనకే భాష? మనదే భాష తెలుగు. తమిళనాడులో తమిళము, కర్ణాటకలో కన్నడము, మహారాష్ట్రలో హిందీ, ఇంకా కొన్ని అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఆయా భాషలు ఉన్నాయి, ఇంగ్లీష్ కొత్త. కనుక ఇలాంటి భాషలు ఎన్నో ఉంటాయి. మన రాష్ట్రంలో ఎన్ని భాషలు ఉంటే దేశాలు ఎన్ని? 236 దేశాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. అయితే ఆయా భాషలు మాట్లాడు వారికి అంటే అందరికీ ఒకే సువార్త, నిత్య సువార్త. మనకొకటి ఇంకో చెప్పనా, ఇక్కడ దేవుని సువార్త ఎలా ఉందంటే ప్రపంచమంతా ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా ప్రజలకు, ఆయా దేశాల వారికి ఒకే సువార్త అంటుంటే ఇక్కడ మనూళ్ళో ఒక సువార్త, పక్కూరులో ఇంకొక సువార్త. ఆ పక్కూరు 4 సంఘాలు ఉంటే ఈ సంఘంలో సువార్త, ఈ సంఘంలో సువార్త, ఈ సంఘంలో సువార్త, ఈ సంఘంలో సువార్త. ఎవరు సువార్త వాళ్ళదే. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఒకే సువార్త. ఆ సువార్త ఏంటి? దేవుని వాక్యం. కనుక చివరిలో రాబోతోంది. అది చెప్పడం చూస్తున్నాం. యేసుప్రభువు వారు అంటే మీరు అనుకోవచ్చు ఈ సువార్త ఎప్పుడు ఇవ్వబడిందంటే చివరి దినాల్లో ఇవ్వబడింది, రాకడ దినాల్లో. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. గమనించండి, ఇప్పుడు ఈ రాజ్య సువార్త అన్నాడు యేసుప్రభువు వారు శిష్యులు చెప్తూ. ఏ రాజ్య సువార్త అది? ఏ రాజ్యము? మోడీ గారి రాజ్యమా? ఇంకెవరి రాజ్యం మరి? ఇంకొక ఆయన రాజ్యమా?
కాదండి. ఎవరి రాజ్యం చూద్దాం. అదే 24వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పయ్యా. అంటే ఈ యొక్క రాజ్య సమాప్తికి, యుగ సమాప్తికి, నీ రాకడకు అంటే ఆయన రాజ్యం. అర్థమైందా? వాళ్ళు ఏమడిగారు? అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుంది, తర్వాత నీ రాకడికి యుగ సమాప్తి ఎప్పుడు అవుతుంది, మాకు సూచనలు చెప్పమంటే ప్రభువారు చెప్పారు. ఏమన్నారు? ఈ రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త? ఆయన రాజ్యం అనమాట. పరలోక రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త సకల జనులకు. ఎవరెవరికి? మనూరు మాత్రమేనా? ఎవరెవరికి? సకల జనులు. ఎవరు? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రజలు, ఆయా దేశస్తులు అందరికీ అనమాట. లోకమందంతటా సాక్షాత్తమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంటే ప్రభువు రాకడకి అంతం రావడానికి ముందు ఈ రాజ్య సువార్త సర్వలోకానికి ప్రచురించబడాలి. ఈ రాజ్య సువార్త ఏంటో ఆ త్రిదూత వర్తమానంలో మొదటి దూత ఆయా ప్రజలకు, ఆయా జనానికి, ఆయా ప్రజలకు, భాష మాట్లాడే వారికి ఏమని బోధించాడో మొదటి దూత వర్తమానం, రెండవ దూత వర్తమానం, మూడవ దూత వర్తమానం ప్రభుత్వమైతే రాబోయే దినాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు కేవలం మనము ఉపోద్ఘాతమే నేర్చుకున్నాము. దూత అంటే ఎవరని నేర్చుకున్నాము. కనుక మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి వర్తమానాన్ని పూర్తిగా విని తెలుసుకొని చివరి దినాల్లో పరలోకానికి వారసముగా సిద్ధపడే విధంగా ఉండాలని చెప్పని ప్రభుపై నేను ఆశిస్తున్నాను. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకి సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేశాము. దేవా, త్రిదూత వర్తమానం నేర్చుకునే ముందుగా ఉపోద్ఘాతంగా తండ్రి, దూత అంటే ఎవరు, బైబిల్లో దూతల గురించి ఎవరెవరి గురించి రాయబడింది అనగా, అయ్యా మీరు మీ దూతలు పరిశుద్ధ దూతలు ఉన్నారు అని రాయబడింది. తర్వాత సాతాను దూతలు ఉన్నారు. తర్వాత ప్రజలను కూడా వార్తాహరులను దూతగా పెట్టుకుని చూస్తున్నాం తండ్రి. ఇక్కడ త్రిదూత వర్తమానంలో మొదటి దూత, రెండవ దూత, మూడవ దూత వర్తమానం ఇచ్చారు. అయ్యా వారు ఎవరెవరికంటే ఆయా ప్రజలకు, అంటే లోకమందంతటా ప్రకటించడానికి నిత్య సువార్త చేతబట్టుకొని వేగంతో వారు ప్రచురిస్తుండడం మేము చూస్తున్నాం తండ్రి. ఈ దూతలు ఎవరు? ఈ ముగ్గురు. వారు ప్రచురించేటువంటి ఆ యొక్క సమాచారం ఏంటి? మేమేమైనా తెలుసుకోవాలా, మేమేమైనా మార్చుకోవాలా, మేమేమైనా నడుచుకోవాలనే విషయాలు ముందు నేర్చుకోబోతున్నాము. అయ్యా మీ జ్ఞానంతో నింపి ఆ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున